ఎస్సీలకు మతం మారినందుకు, క్రైస్తవ్యంలోకి వెళ్ళినందుకు రిజర్వేషన్ రద్దు అని సుప్రీంకోర్టు తీర్పునిస్తే మనం ఎందుకు స్పందించాలంటే మరి వాళ్ళెవరు? నేను ఒక పచ్చి నిజం చెప్పనా? ఒక పచ్చి నిజం. ఈరోజు నేను రక్షింపబడ్డానంటే, నాకు సువార్త అందిందంటే ఎవరి నుంచి అందిందో తెలుసా? ఎవరి నుంచి అందిందో తెలుసా? ఆ బిడ్డల నుంచే అందింది. నాకు బాప్తిస్మం ఇచ్చినోడు అతనే, నాకు భక్తి నేర్పినోడు అతనే, నాకు ఉపదేశం నేర్పినోడు అతనే, నాకు దైవిక ప్రేమను చూపినోడు అతనే. దళిత బిడ్డలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలో చాలా చోట్ల సువార్త వ్యాప్తి జరిగింది అంటే అందులో ప్రధాన భూమిక పోషించింది ఎస్సీలే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి అంతరాత్మ ప్రబోధానుసారం ఎవడికి ఇష్టం వచ్చిన మతాన్ని వాడు అవలంబించవచ్చు, ఫాలో అవ్వచ్చు అని ఆర్టికల్ 25, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 మొదలైన వాటిని మనకిచ్చింది ఒక ఎస్సీనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరిగితే అది సంఘానికి నష్టం జరిగినట్టే. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే అది సంఘానికి అన్యాయం జరిగినట్టే. దళిత బిడ్డలకి కష్టం కలిగితే అది సంఘానికి కష్టం కలిగినట్టే. దాని విషయంలో స్పందించినోడు అసలు దైవజనుడే కాదు. వాడు దేవుని సంబంధే కాదు. ఇది పచ్చి నిజం. లేకపోతే ఎవరు? సాల్మన్ అన్న ఎవరు? 2 సంవత్సరాలు ఆయన ముందు కూర్చొని నేను వాక్యం విన్నా, దళితుడే. యేసన్న ఎవరు? నాకు బాప్తిసం ఇచ్చినోడు. వాక్యాన్ని ఎలా విభజించాలి, ఎలా ధ్యానించాలని నాకు నేర్పినవాడు. ఇలాగ నాకు చెప్పిన భక్తులు చాలా వరకు అందులోంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు, ఈరోజు సంఘంలో నాకు సహకారులుగా ఉండి సేవకులైన వాళ్ళు ఎక్కువ మంది ఎవరో, ఈ రోజుకి మెయిన్ బ్రాంచ్లో పరిచారకులుగా ఉండి పరిచర్యలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారెవరో అన్ని సంఘాల్లో, ఏ ఊర్లో ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి పరిచర్య పెట్టినా పల్లెలో నుంచి కనీసం 1, 2, 3, 4 ఒక కుటుంబమైనా నీకు సపోర్ట్ చేస్తే అక్కడ నీకు వెన్నుదన్నుగా ఉంటే నువ్వు కట్టగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే దళితుల మీద, ఎస్సీల మీద దైవజనుడుగా నువ్వు నేను స్పందించకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఇంకోటి ఉంటారా? అన్యులకు తెలియదు నిన్నెలా గౌరవించాలో, అన్యులకు తెలియదు నీకెలా రెస్పెక్ట్ ఇవ్వాలో. కానీ దేవుని బిడ్డలుగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దళిత బిడ్డలే దేవుని బిడ్డలు అయ్యారు. వాళ్ళకు తెలుసు దైవజనుడు అంటే. నేను దైవజనుడిని అనుకుంటా నువ్వు పోతే రాయా కూర్చో దైవజనుడు అని కూర్చోబెట్టి నీకంత నీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, ఒక దైవజనుడుగా నిన్ను రెస్పెక్ట్ చేసి, నిన్ను గౌరవించి, సన్మానించి, దేవుని బట్టి నీకు ప్రేమ చూపేది దళిత బిడ్డలే. ఇప్పుడు ఈరోజు వాళ్ళ విషయంలో అంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడో ఎప్పుడో 1950లో అప్పటి రాష్ట్రపతి గారు జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ ఏమండి, దాని గురించి ఏమి రాసింది ఆర్టికల్లో, రాజ్యాంగంలో ఏమి రాసిందో తెలుసా? రాష్ట్రపతి నుంచి ఒక ఆర్డినెన్స్ జారీ అయిన తరువాత పార్లమెంటు ప్రారంభం అయిన దగ్గర నుండి ఒక 6 వారాల పాటు మాత్రమే దాని విలువ ఉంటుంది. పార్లమెంటు ప్రారంభమైన అంటే ఆ సభలు ప్రారంభమైన 6 వారాల పాటే దాని విలువ ఉంటుంది. ఆ ఆర్డినెన్స్ కానీ, ఆర్డర్ కానీ, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ కానీ, ఆర్డర్ కానీ స్థిరపడాలంటే మళ్ళా పార్లమెంట్లో చర్చ జరిగి
అక్కడ దాన్ని స్థిరపరిస్తే, ఎగువ దిగువ సభల ఆమోదం తెలిపితే అప్పుడు అది ఫిక్స్, చట్టబద్ధమైంది. అది అలా దాని గురించి ఎలాంటి చర్చ జరగకుండా, దాని విషయంలో ఏ విధమైనటువంటి తీర్మానం జరగకుండా ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ కానీ ఆర్డర్ కానీ ఉంటే 6 వారాల తరువాత దాని బలాన్ని అది కోల్పోతుంది, అది దాని విలువను కోల్పోతుంది. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్లో ఉన్న విషయం, మీరు గమనించాలి. ఏ ఆర్టికల్లో ఉందో కూడా రిఫరెన్స్ పెడతాను నేను, ఇలా దాని బలాన్ని కోల్పోతుందని. స్పష్టమేనా? ఆర్టికల్ 120 కరెక్టేనా? గుర్తుందా నీకు? రైట్. ఆర్టికల్ 123 అందులో మనం చదివాం. ఎన్ని వారాల పాటు ఉంటుంది? 6 వారాలు అన్నాడు. 6 వారాలు అన్నాడు. జరగదు, మినిమం 6 నెలలు. సభ జరగకపోతే 6 నెలలు, జరిగితే 6 వారాలు. ఆర్టికల్ 123 1950లో ఆయన చేసినటువంటి ఆర్డినెన్స్ లేదా ఆర్డరు అప్పుడే అయిపోయింది దాని లైఫ్. లేదు మేము దాన్ని రన్నింగ్లో పెట్టామంటే దాని మీద చర్చ ఏ సంవత్సరంలో జరిగింది, ఏ నెలలో జరిగింది, మరి దాని ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి 341 ఆర్టికల్లో ఈ షెడ్యూల్ వర్ణాల విషయంలో మార్పులు చేర్పులు జరగవచ్చు అని రాశారు కదా. ఆర్థిక పరంగా సామాజిక పరంగా మార్పులు చేర్పులు జరగవచ్చు అని రాశారు. దాన్ని ఆధారం చేసుకొని తీర్పునిచ్చారు. మరి ఇప్పుడు దాన్ని అంటే ఒక మతంలో నుంచి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక మతంలో నుంచి ఇంకొక మతంలోనికి మార్పు చెందితే అతనికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక రిజర్వేషన్లన్నీ కూడా రద్దయిపోతాయి, హక్కులన్నీ కోల్పోతాడు అని అందులో మెన్షన్ చేయలేదు. అందులో చేసింది ఏంటంటే ఆర్థిక స్థితిగతులు, కొన్ని కారణాలను బట్టి మార్పు చేర్పులు అన్నాడు. ఒకవేళ మతం మారాడు కాబట్టి అతనికి ఉన్న హక్కులు కోల్పోతాడు అనేదే 341 చెబుతుంది అని నిర్ధారిస్తే అప్పుడు ఆర్టికల్ 25, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ఈ మూడిటికి సదరు సుప్రీంకోర్టు ఏం సమాధానం చెప్పింది? అప్పుడు రాజ్యాంగంలోంచి వీటిని సవరణ చేయాలి, లేదా ఈ మూడింటిని ఆధారం చేసుకుని ఆర్టికల్ 341 అన్న సవరణ చేయాలి. ఈ రెండు జరగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది? గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ అండ్ 15లో కూడా జాతి మత వర్ణ, జాతి మత కుల లింగ భేదాలు చూపకూడదు, వివక్షత చూపకూడదు, మత వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 16 అండ్ 15 కూడా చూడు, 15 ఉంటుంది. 16 క్లియర్గా చెప్పింది మతపరమైన వివక్షత చూపకూడదు అని. ఇంత క్లియర్గా ఇన్ని ఆర్టికల్స్ ఉంటే మరి వీటికేం సమన్యాయం చేశారు, వీటికేం చెప్తారు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడో రద్దయిపోయిన దాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి ఆర్డర్ని లేదా ఆర్డినెన్స్ని రద్దయిపోయిన దాన్ని తీసుకొచ్చి దాన్ని చూపించి ఆర్టికల్ 341 చూపించి ఈ రెండింటినీ కలిపి దళిత బిడ్డలకి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతంలోకి మారకుండా స్వేచ్ఛను హరించడానికి, వాళ్ళ మీద ఈ విషయమై ఒకే మతంలో మీరు ఉండాలని ఒక మతాన్ని బలవంతంగా వారి మీద రుద్దటానికి, వాళ్ళు ఎటుగుడి ఉండరు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ మెజారిటీ క్రైస్తవులు అయ్యారు కాబట్టి దాన్ని చూపించి వాళ్ళకు వచ్చే హక్కులు రిజర్వేషన్లను బ్రేక్ చేసి ఆ విధంగా వాళ్ళని అణచివేయడానికి కొంతమంది పూనుకొని చేసిన కుట్ర అని మేమెందుకు అభిప్రాయపడకూడదు? మేమెందుకు అనుకోకూడదు? కాబట్టి నేను చెప్తున్నాను, దళితులకు జరిగితే మనకెందుకు అంటే దళితులకు జరిగితే దేవుని సంఘానికి జరిగినట్టే.
ఎందుకంటే మెజారిటీ ఎస్సీలు దేవుని పిల్లలై ఉన్నారు, దైవజనులు, విశ్వాసులు. ఈరోజు నీకు నాకు సువార్త అందిందంటే వాళ్ళ వల్లే. ఈరోజు చప్పట్లు కొడతా పాటలు పాడుతున్నామంటే వాళ్ళు రాసినయే, వాళ్ళు రాసినయే. ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన కూడా నీకు వాళ్ళు నేర్పిందే. యేసు ప్రభు నిజమైన దేవుడని నీ దాకా సువార్త వచ్చిందంటే ఆ సువార్త కూడా వాళ్ళు నీకు మోసుకొచ్చిందే. ఈరోజున్న దైవ జనాంగంలో మెజారిటీ దైవ జనాంగం దళిత బిడ్డలే ఉన్నారు. పచ్చి నిజాలి. నేను బాగున్నాను, నా సంఘం బాగుంది, మంచిది సోదరా, మంచిది. నువ్వు బాగున్నావు, నీ సంఘం బాగుంది. మరి సార్వత్రిక సంఘం, దేశవ్యాప్తంగా ఉన్న సంఘం, అందులో మెజారిటీ భూమిక పోషించినటువంటి దళిత బిడ్డలు, నువ్వు బయట సువార్త చెబుతా ఆర్టికల్ 25 ప్రకారం అని ప్రకటించుకునే హక్కు ఉందండి అని వాదిస్తున్నావు. అది రాసినోడు ఎవరు? వాళ్ళకి జరిగితే నాకెందుక అవసరం? అది ఎందుకు వాటి కోసం పోరాడుతున్నాం, ఎందుకు వాటి కోసం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అంటే అదేదో రిజర్వేషన్లు ఉంటాయి, లేకపోతే ఏదో అవుద్ది, అన్నీ తినేద్దాం, అన్నీ పొందేద్దాం, అన్నీ అనుభవిద్దాం అని కాదు. రాకడ వస్తుంది, అది కాదు. ఫస్ట్ దీన్ని తెర మీదకి తెచ్చి తర్వాత చిన్నగా యాంటీ కన్వర్షన్ బిల్లును లైన్లోకి తీసుకొచ్చి టోటల్గా భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ్యం యొక్క మనుగడను అడ్డగించడానికి అతిపెద్ద కుట్ర ఇది. అసలు విషయం అది. మొదటి అడుగు వేశారన్నమాట. అర్థమైందా? యేసు ప్రభువును నమ్ముకుంటే ఎస్సీలకు రిజర్వేషన్లు రద్దు అనేది మొదటి అడుగు. దీని విషయంలో స్పందనలు ఎలా ఉంటాయో చూసి ఇప్పటికే 13 రాష్ట్రాలలో, భారతదేశంలోని 13 రాష్ట్రాలలో 1960 దగ్గర నుంచి 65 దగ్గర నుంచి 1967 దగ్గర నుంచి పోరాటం చేస్తున్నారు. ఏమని? మత నిరోధక బిల్లు తీసుకొని రావాలని. ఏమండి? ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు అండ్ కర్ణాటక, ఇలా కొన్ని రాష్ట్రాలు, దాదాపు 13 రాష్ట్రాలు. నేను చెప్పింది మీకు నెట్లో దొరికింది, చూడండి. 13 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్లును లైన్లో పెట్టి దాన్ని అమలు చేసి యేసు ప్రభులోకి అనేకులు మారకుండా అడ్డగించడానికి ఒక భారీ ఎత్తు కుట్ర జరిగి అది సరిగా అమలు కానట్టుంది. ఇప్పుడు ఈ పెద్ద అడుగు వేశారు. దీని విషయంలో ఎవడో స్పందించకుండా, దీని విషయంలో ఎవడో పోరాటం చేయకుండా, దీని విషయంలో ఎవరు తమ గళం వినిపించకుండా సద్దుమణిగితే చిన్నగా దాన్ని కూడా లైన్లో పెట్టి దాన్ని కూడా లైన్లో పెట్టి దేవుని పనిని, పరిచర్యను అడ్డగించడానికి ఇది భారీ ఎత్తు కుట్ర, మతోన్మాద కుట్ర ఇది. ఆ యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే ఏమైద్దన్నా, మత నిరోధక బిల్లు వస్తే ఏమైద్దన్నా అంటే, ఒకడు బాప్తిస్మం పొందాలంటే ముందు కలెక్టర్కి పెట్టుకోవాలి అర్జీ, కలెక్టర్ ఆమోదం తెలపాల. అలా వితౌట్ పర్మిషన్ నువ్వు బాప్తిజం ఇస్తే 7 సంవత్సరాల జైలు, దాదాపు 5 లక్షల వరకు జరిమానా. ఇంచుమించు 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష. చూసారా? ఇప్పుడు చెప్పండి, మొదటి అడుగు వాళ్ళు సక్సెస్ అయితే రెండో పెద్ద అడుగు వేయడానికి, ఎందుకంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇంకా 3 ఏళ్లలో ఈ మతతత్వ పార్టీకి కాలం చెల్లే అవకాశం ఉంది. ఇంకొక 3 ఏళ్లలో దేవుడి చిత్తం అయితే, దేవుడి కృప అయితే ఈ మతోన్మాద పార్టీల కాలం చెల్లే అవకాశం ఉంది. అందుకని ఈ 3 ఏళ్లలోనే చేయాల్సిన దుర్మార్గం అంతా చేద్దామని ఇంత సాహసోపేతమైన అడుగు ఇంత స్పీడ్గా వేశారు. ఇది దయచేసి అందరూ గుర్తించి కొంచెం చురుకుగా దీని విషయంలో సేవకులైన వాళ్ళందరూ కూడా స్పందించాలి. అవసరమైతే వీటిని గురించి తెలుసుకొని, అడిగి క్లియర్గా తెలుసుకొని తమ వంతు గళాలు వినిపించాలి. అవసరమైతే దీని విషయంలో వీడియోస్ మాట్లాడి పోస్ట్ చేయాలి. అబ్బాయి వింటున్నారా? మాకెందుకులే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన గొడవలు అని సర్దుకుంటారా పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా? ప్రతి ఒక్కడూ ఈ విషయంలో స్పందించాలి. ప్రశ్నించడం తప్పు కాదు, ఇంక వేరే తప్పులు చేయకూడదు.
బాధను వ్యక్తం చేయటం, ప్రశ్నించటం, పర్ఫెక్ట్గా రెఫరెన్సెస్ చూయించి మాట్లాడటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆ హక్కు మనకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ మనకుంది. సుప్రీంకోర్టు అయితే ప్రజల మొత్తానికి సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలే సుప్రీం. ప్రజల కోసం సుప్రీంకోర్టు ఉంది, ప్రజల కోసం హైకోర్టు ఉంది, ప్రజల కోసం ప్రధాని ఉన్నాడు, ప్రజల కోసం ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి కూడా ప్రజల కోసం ఉన్నారు తప్పించి ప్రజలు వారి కోసం లేరు. ఇది గుర్తించాలి. మాట్లాడి ప్రశ్నించే హక్కు మనకి న్యాయంగా ఉంది, రాజ్యాంగం కల్పించింది, మనం అడగొచ్చు. కాబట్టి ఏదో 4 రోజులు అట్లా మొరిగేసి సర్దుకుంటే పెద్ద నష్టం భవిష్యత్తులో జరగబోతుంది. కాబట్టి దీన్ని ప్రశ్నించటం, దీని గురించి మనం స్పందించటం అనేది ఆపకూడదు. మాట్లాడాలి. ప్రతి దైవజనుడి లైవ్ వీక్షిస్తున్న ప్రతి దైవజనుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఆశ్చర్యం ఏంటంటే ఒక వీడియో చూశాను నేను. 2025లో డిస్మిస్ అన్నారు. వాయిస్ కూడా ఉంది, సీసీ కెమెరా వచ్చింది, ఆ సీసీ ఫుటేజ్ వచ్చింది, జడ్జిమెంట్ వీడియో వచ్చింది. అందులో డిస్మిస్ అన్నాడు. చింతాడ ఆనందపాల్ కేసు డిస్మిస్ అన్నాడు జడ్జి గారు, గౌరవ జడ్జి గారు. డిస్మిస్ అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళలేదు. కనీసం సరే కేసు బెంచ్ మీదకి వచ్చినప్పుడు న్యాయవాది ఎవరైతే వీళ్ళ తరపున చింతాడ ఆనంద్ పాల్ తరపున వాదించారో అతనికి, చింతాడ ఆనంద్ పాల్కి నోటీసులు వెళ్ళాలి. ఇదిగో నీ విషయం మళ్ళీ తెర మీదకి వచ్చిందిరా బాబు, మేము జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాం రానాయన. మళ్ళీ క్రిమినల్ కేసు అప్పీల్ వచ్చింది 2026లో. అప్పీల్ చేయలే వీళ్ళు, ఆయన వచ్చింది. క్లియర్గా అర్థమవుతుంది ఇదేదో ఇంటెన్షన్తో చేశారు, దీని వెనక ఎవరి హస్తమో ఉంది. అదే కదా, ఒకసారి డిస్మిస్ అని నువ్వే అంటివి, అది ఎప్పుడు తెర మీదకి తీసుకున్నారు, దానికోసం వీళ్ళు ఎప్పుడు అప్పీల్ చేశారు, తీర్పు ఎలా ఇచ్చారు. కాబట్టి చాలా అనుమానాలు క్లియర్గా ఉన్నాయి, పొరపాట్లు, న్యాయ వ్యవస్థ పొరపాట్లు ఉన్నాయి. పొరపాట్లు పడకుండా ఉండటానికి న్యాయమూర్తులేని దేవుడు కాదుగా, మనుషులేగా. కాబట్టి సుప్రీం తీర్పులు వెనక్కి తీసుకునే కొన్ని ఉన్నాయి చరిత్రలో. దీని విషయంలో కూడా సుప్రీంకోర్టు అలాంటి నిర్ణయం తీసుకోవాలి. మతం అనేది హృదయానికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. ఆర్టికల్ 25 ప్రకారం అంతరాత్మ ప్రబోధానుసారం ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి మతాన్ని అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది భారతీయులుగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి హక్కు. ఇది ఒక షెడ్యూల్ క్యాస్ట్కి మాత్రమే మినహాయింపు అని చెప్పలా. ఎస్సీలకి ఇది మినహాయింపు అని ఎక్కడ రాయిలా. అందరూ వాళ్ళకి ఇష్టమైన మతాల్లోకి మారవచ్చు, కానీ ఎస్సీలు మాత్రం మారితే వాళ్ళ హక్కులు పోతాయి అనేది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత అన్యాయం. ఇది చాలా బాధాకరం. దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మరి దీని విషయంలో న్యాయ పోరాటం చేయాలి, చట్టబద్ధంగా, క్రమంగా. కాబట్టి మొర్దెకై ఇట్లా దేవుని పనికి నష్టం కలుగుతున్నప్పుడు మనం ఎలా స్పందించాలి, అక్కడ రాజుకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రాజు ప్రాణం మీదకి వచ్చినప్పుడు రాజును సేవ్ చేయడానికి మొర్దెకై తన వంతు పాత్ర పోషించి తనకు అప్పగించబడిన పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేను చెబుతున్నా ఓన్లీ మన సంఘాల గురించి, మన కుటుంబాల గురించి కాదు, సార్వత్రిక సంఘం గురించి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దైవజనులు, సంఘాలు, పరిచర్యలు అన్నిటి గురించి మనకు చిత్తశుద్ధి ఉండాలి, ప్రార్థన ఉండాలి, బాధ్యత ఉండాలి, స్పందన ఉండాలి. మనకు చేతనైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత వరకు మన పరిధిలో మనం స్పందించాలి. ఇది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యొక్క బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత హామానుకు మొక్కే విషయంలో రాజు పనిలో నమ్మకంగా ఉన్నాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. రాజు దగ్గర ప్రధాన అధికారిగా అధికారం పొంది విర్రవీగుతున్న హామానుకు మాత్రం అందరూ వంగి కాలు మొక్కారు, కానీ మొర్దెకై వంగల మొక్కల. ఇది ఎన్నవదా, 5వదా? ఇక్కడ పాఠం ఏంటంటే
లోకములో ఎన్ని అధికారాలైనా ఉండొచ్చు, లోకములో మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా అయి ఉండొచ్చు కాక, నేను నా దేవునికే మొక్కి ఆయనకే నమస్కారం చేస్తాను, కానీ అన్యమైన దానికి నేను మొక్కను, నమస్కరించను, చెయ్యి చాపను అనే తీర్మాన విషయంలో ఒక బానిసగా ఉండి కూడా ఎంత రోషంగా ఉన్నాడో మీరు చూడండి. అందరూ వచ్చి హామానుకు మొక్కుతుంటే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు అనుంది. బెండ్ అవ్వలేదు. బెండ్ ఎవరు అవుతారు తెలుసా? మెతక బుద్ధి ఉంటే బెండ్ అవుతారు, లోపాయికారితనం ఉంటే బెండ్ అవుతారు. దేవుని మీద స్థిర విశ్వాసం లేనివాళ్ళు బెండ్ అయిపోయి అందరికీ భజనలు చేస్తారు. రోషం కలిగిన వాడు, భక్తిపరుడైన వాడు, తన దేవుని మీద ఆనుకున్నవాడు అందరి కాళ్ళకు మొక్కడు, అందరికీ భజనలు చేయడు. ఇదొక పాఠం. ఏలియా దినముల్లో కూడా బయలుకు మోకాళ్ళు ఉనకయో వానికి ముద్దు పెట్టుకొనకయో నుండి 7,000 మంది ఇంకా నాకు ఉందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు పట్టించుకుంటాడు ఈ విషయాల్లో. ఒక దైవజనుడుగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని సంబంధిగా మనం దేవుని విషయంలో ఎంత రోషంగా ఉన్నామో, ఎవరికైనా వంగి దండాలు దస్కాలు పెట్టే విషయంలో, బెండ్ అయిపోయే విషయంలో, రాజీ పడే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో మన మెతక ధోరణి ఏంటో కూడా పరిశీలిస్తాడు, పరీక్షగా చూస్తాడు దేవుడు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, రాజీ పడకూడదు. యూదుడైన వాడు ఒక రోషం కలిగి ఉంటాడు, క్రైస్తవుడైన వాడు అంతకంటే వారికంటే కూడా ఎక్కువ సత్యం తెలుసుకొని ఉన్నాడు కనుక ఇంకా ఎక్కువ రోషం కలిగి ఉండాలి. ముఖ్యంగా దైవజనాంగం, విశ్వాసగణం ఎంతమంది ఈ వీడియోని వీక్షిస్తున్నారో దేవుని సంబంధులు, వారందరిలో కూడా ఈ రోషాన్ని దేవుడు చూస్తాడు. కలలో కూడా మరొక దాన్ని నేను యాక్సెప్ట్ చేయను ప్రభువా, నిద్రలో కూడా నాకు నువ్వే, నీకే నమస్కరిస్తా, నీ పాదమే మొక్కుతా, నీ దగ్గరే నా చేయి జాపుతా తప్ప ఇంకొక దగ్గర వంగటం, మోకాళ్ళు ఉండటం, చేయి జాపటం నేను చెయ్యను. ఎంత రోషమో చూడండి. బెండవడు, లోక అధికారాలకు బెండవడు, లోక ఆకర్షణలకు బెండవడు, లోక సంబంధమైన వాటికి బెండై వంగి నమస్కరించి వాటిని పొందుకోవాలనుకోడు. ఒకవేళ హామానుకు మొక్కితే, మొర్దెకై అనేవాడు మొక్కాడా, బాగా మొక్కేవారా, నీకు కూడా ఒక పదవి ఇస్తానని ఇస్తుండొచ్చు, అధికారం ఇస్తుండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఇస్తుండొచ్చు. అసలు నాకేమొద్దురా భయ్, అందరూ మొక్కితే మొక్కుతారు, బెండ్ అవుతారు, నేను అవ్వను. లోకానికి, డబ్బుకి, అధికారాలకి, భోగాలకి మనం వంగకూడదు. రాసుకో. లోక ఆకర్షణలకి, డబ్బుకి, అధికారాలకి. సంఘానికి వస్తారు కొంతమంది, మేము ఫలానా క్యాస్ట్ అండి, మేము ఆ క్యాస్ట్ అండి, మేము ఈ క్యాస్ట్ అండి అని యేసుప్రభు నమ్ముకొని కూడా ఉన్నోళ్ళు వచ్చి కులం పేరు చెబుతారు. నాకు లాగా ఒకటి బేకాలనిపించింది. కొంతమంది పాస్టర్ల దగ్గర కూడా ఈ దరిద్రం చూశాను నేను. నేను ఫలానా దగ్గర సేవ చేస్తున్నానండి, నేను ఫలానా క్యాస్ట్ అండి అంట. అంటే నేను పాస్టర్ని అంటే ఒక గౌరవం, ఫలానా క్యాస్ట్ అనగానే అబ్బో అంత పెద్ద కులం నుంచి వచ్చారా అని బెండ్ అవుతారని ఎవడికి చెప్తావు? బెండ్ అయిపోవాలా నీకు? కానీ కొంతమంది బెండ్ అవుతారు, కులం పేరు చెబితే, అధికారం చెబితే, డబ్బు చూపిస్తే. యథార్థంగా చెప్తున్న దైవజనుడు అనేవాడు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. ఇక్కడ మాదిరి ఒక దైవజనుడు, ఒక కాపరి, ఒక సేవకుడు ఉండవలసిన వాడు కలిగి ఉండాల్సిన రోషానికి మొర్దెకై ఒక మాదిరిగా ఉన్నాడు. ఓకే, దేవునికి మహిమ. 5వది ఆరైనయా రైట్, పర్వాలేదులే, ఇంకో 2 చెప్పి ప్రార్థన చేస్తా. నాకు తెలిసి గుర్తుండవని అయినా సరే చెప్తాను. గుర్తుంటాయా? ఏమో. ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పే విషయాలన్నీ మీ హృదయంలోకి వెళ్తాయి. ఒక్కసారిగా మొత్తం నాకు మళ్ళీ ఏకరో పెట్టలేకపోవచ్చు కాక, కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు టపీమని వచ్చి నీకు బయటికి కనపడతాయి. అది మాత్రం జరిగిద్ది. అందుకే అంత నమ్మకంతో చెప్తున్నాను నేను. బాబా, అందరికీ వినపడుతున్నాయి కదా? స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి.
రైట్, అందరూ వినండి. లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలు అందరూ వినాలి జాగ్రత్తగా. జాషువా కవర్లో కూర్చున్నావు, ఏదో నవ్వుతూ ఉన్నావు. వింటున్నావు? చెప్పే జాగ్రత్తగా విను. సరే ఎక్కడికో జాగాం. తల వంచని రోషం దైవజనుడికి ఉండాలి. ఫలానోళ్ళు ఇట్లా డబ్బులు ఇస్తామని 4 నోట్లు అట్ట ఊపంగానే అయ్యా తమరది అయ్యా తమరే మరి అయ్యా 4 నోట్లు అట్ట చూపించగానే బెండ్ అయిపోయి జొల్లు గార్చుకుంటా వాళ్ళకి దాసోహం చేసే దరిద్ర స్థితికి ఎన్నడూ దైవజనుడు దిగజారకూడదు. డబ్బుకి కానీ, కులానికి కానీ, అధికారాలకు కానీ, హోదాలకు కానీ బెండ్ అయితే వాడు వంగిపోయినాడు అక్కడే కూర్చుంటాడు. వంగనివాడు, వాటికి మ్రొక్కనివాడు మాత్రమే దేవుని చేతిలో నిలబడతాడు, జయ జీవితాన్ని సాధిస్తాడు. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని దేవుడిచ్చి ఆహారం కోసం కనిపెట్టుకునే ఏలియా వంటి రోషగాళ్ళు దేవునికి కావాలి. కానీ ఎవడో చూపే దయా దాక్షిణ్యాలకు, ఎవడో వేసే అంత భిక్షకు బెండ్ అయిపోయి అందరికీ మూతులు నాకి, కాళ్ళు నాకి, వేళ్ళు నాకి దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నవాడు అసలు దైవజనుడు కాదు. వాడిని దేవుడు యాక్సెప్ట్ చేయడు, వాడిని వాడుకోలేడు. అది మాత్రం రాజీ లేకుండా ఉండాలి రోషం అక్కడ. లాస్ట్ మాట, 6 విషయాలు చెప్పాను. ఇలా మొక్కనందుకు వాడు పగబట్టి టోటల్ జాతినే నాశనం చేద్దామని కుట్ర పూనినప్పుడు, ఈ విధమైనటువంటి కుట్ర వాడు పూనుతున్నాడు. మరి ఇందులో నీ స్పందన ఏంటి, నీ వర్క్ ఏంటని మొద్దెకైకి సమాచారం పంపించాడు. ఇక ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. టైం ఎంత అయింది నాన్న? ఇక ముగిస్తున్నా. రైట్, క్రైస్తవ్యంలో కులం లేదు కదా. ఒక మాట, క్రైస్తవంలో జాతి లేదా? అది కూడా చెప్పమని నాకు. క్రైస్తవంలో జాతి లేదా? 7 జాతుల మనుషులు ఉన్నారు కనానులో. హివ్వీలు, హిత్తీలు, గిర్గాసీలు, యబూసీలు, అట్లా 7 జాతులు ఉన్నారు. ఇశ్రాయేల్ ఒక జాతి. ఇప్పుడు నేను చెప్తుంది జాతి గురించే. అర్థమైందా? ఇక్కడ జాతి పేరుతోనే అవాయిడ్ చేసింది తెలుసా నీకు? దళిత జాతి. అర్థమైందా? మనుషుల్ని జాతులుగా విభజించి బైబిల్ మాట్లాడింది. అర్థమైందా? అందుకే మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తాను నేను. మనాళ్ళు కులం అన్నారు, ఇక్కడ కులము మరియు జాతి ఈక్వల్ చేసి వ్యవహరించారు. అర్థమైందా? ఆ పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి, అపోస్తల కార్యం తీసుకో. అపోస్తల కార్యం 17వ అధ్యాయం తీసుకో. కరెంటు పోయిందిలే, మీకు నా వాయిస్ వినపడుతుంటుంది చూడండి. అంటే ఒక ప్రశ్న వేశారు, క్రైస్తవ్యంలో కులం లేదు కదా అని. ఇప్పుడు క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యంలో జాతి భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ఏ భేదం లేదు. కానీ భారతదేశంలో కులం ఉంది కదా నాన్న. అర్థమైందా? భారతదేశంలో అయితే కులం ఉందిగా, భారతదేశంలో అయితే ప్రాంతీయ భేదం ఉందిగా, అన్ని భేదాలు ఉన్నాయిగా. కాబట్టి క్రైస్తవ్యంలో కులం లేకపోవచ్చు, కానీ భారతదేశంలో కులం ఉంది. ఎస్, జాతి భేదం ఉంది. కాబట్టి ఆ జాతిని చూపించి, కులాన్ని చూపించి, తరతరాలుగా అంటరానితనంతో 2 వర్ణాల వారిని చాలా దారుణంగా ద్రోహం చేశారు. అర్థమైందా? కాబట్టి ఆ జాతికి జరుగుతున్న అన్యాయం, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, ఆయనే ఆ బాధలు పడి తరతరాలుగా ఈ జాతికి జరుగుతున్న ద్రోహానికి అడ్డుకట్ట వేయాలని వాళ్ళని చూపించి, వాళ్ళ పరిస్థితులు చూపించి, కొన్ని ప్రత్యేకమైన హక్కులు వాళ్ళకి ఏర్పాటు చేసి కొంత సేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆ హక్కుల్ని కూడా కాలరాసి వాళ్ళని మళ్ళా మొదటి స్థితిలో అనగదొక్కాలని కుట్ర జరుగుతుంది. అది నా బాధ. సంఘంలో కులం లేదు,
సంఘంలో ధనిక, బీద, ప్రాంతీయ, జాతి, మత వైషమ్యాలకు తావే లేదు. క్రైస్తవ సంఘంలో లేదు, కానీ భారతదేశంలో ఉంది. భారతదేశం నేను ఎంత కాదన్నా సరే కులాన్ని అంటగట్టిద్ది, ఎంత కాదన్నా మతాన్ని అంటగడుతుంది. అందుకని నేను దాని విషయంలో మాట్లాడాల్సి వచ్చింది. మరి క్రైస్తవంలో కులం లేదు, భారతదేశంలో లేదా? రమ్మను, అందరూ సమానం అని చెప్పమను, ఉన్నదంతా అందరికి పంచమను, అయిపోయింది. ఇంక గొడవ ఎందుకు? అందరినీ కలుపుకోమను. ఇప్పుడు పల్లెని కూడా తెచ్చి ఊళ్ళో కలుపుకోమను, పల్లె బిడ్డలకి ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఇమ్మను, ఊళ్ళో వాళ్ళకి పల్లెల్లో వాళ్ళ పిల్లల్ని చేసుకోమను, అయిపోయింది. ఇంక కూడా సమానత్వం వచ్చేస్తుంది, ఇక అంతా కలిపేద్దాం. జరుగుతుందా? అది ఈనాటి కూడా అరుగు మీద కూర్చొని ఇక పోతుంటే నా కళ్ళారా ఎన్ని చూడలే, నేను ఇప్పటికి చూస్తున్నా. నేను ఎక్కడొచ్చింది సమానత్వం? పల్లె పల్లెగానే ఉంది, ఊరు ఊరుగానే ఉంది. కాబట్టి బైబిల్లో క్రీస్తు యేసునందు యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, సిధీనుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు బైబిల్లో యాక్సెప్ట్ చేయాల. క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కటే, ఈక్వల్ అన్నాడు. కాబట్టి అందులో తిరుగులేదు ఇందులో. కానీ భారతదేశంలో కులం ఉంది. అటు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే స్కూలు సర్టిఫికెట్లో, టీసీల్లో కూడా అది మెన్షన్ చేసి మరీ ఇస్తాం. ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? క్లారిటీ ఉంది కదా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్లోని వ్యక్తులకు ఇష్యూ వస్తే ఎక్కడుందని ప్రశ్నించవచ్చు, కానీ భారతదేశంలో ఇష్యూ వచ్చింది. భారతదేశంలో ఉంది కాబట్టి మనం ప్రశ్నించాల్సి వచ్చింది. అంటగట్టారు కాబట్టి ప్రశ్నించాల్సి వచ్చింది. అంటగట్టి అవమానపరిచారు కాబట్టి ప్రశ్నించాల్సి వచ్చింది. అవమానాలు జరుగుతున్నాయని ఏదో కొన్ని హక్కులు కల్పిస్తే ఆ హక్కుల్ని కూడా కాల రాస్తున్నారు కాబట్టి ప్రశ్నించాల్సి వచ్చింది. అది ఓకేనా? రైట్. మొర్దెకాయి విషయంలో మరొక అద్భుతమైన విషయం మీకు చూపిస్తాను నేను. అదేంటంటే, ఇప్పుడు ఎస్తేరుకి సమాచారం పంపించాడు. ఎస్తేరు దాని విషయంలో స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే ప్రమాదం. రాజు ఆమెను చేసుకున్నాడు, కానీ ఆయన రాజ్య వ్యవహారాల్లో మునిగిపోయాడు. ఆయన పర్సనల్గా ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా, ఇప్పుడు వస్తీ ఆయన పిలిస్తే రాలేదని ఆమె తీసేశాడు. పిలిచినప్పుడు రాకపోయినా నేరమే రాజు దగ్గర, పిలవకుండా పోయినా నేరమే. వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు. అది డేంజరే. అది ఎంత డేంజర్ అంటే, రాజదండంగా చూపించకపోతే తలగొట్టేస్తారు. అంటే ఎస్తేరు ప్రాణానికే ప్రమాదం. కాబట్టి శత్రువు కదులుతున్నాడు, ఓకే, కానీ ఇప్పుడు నేను తొందరపడి అడుగు వేస్తే మొత్తం నేను లేకుండా పోతే అసలు అనుకున్న ఆలోచనలు నెరవేరవు. కాబట్టి నేను ఉండాలి. కాబట్టి ఇది టైం కాదు, తర్వాత పోతానంది. అప్పుడు ఆయన మళ్ళా సమాచారం పంపించాడు. ఈ సమయం కోసమే నీవు రాణివైతేవేమో ఆలోచించుకో. ఎంత తీవ్రంగా హెచ్చరించాడంటే, నీవు హెల్ప్ చేయకపోతే మాకు వేరే వైపు నుంచి సమాధానం వస్తుంది దేవుని దగ్గర అని ఒక విశ్వాస వీరుడు కనపడతాడు ఆయన దగ్గర. ఏదో నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, మా బిడ్డగా ఉన్నావు, ఏదన్నా హెల్ప్ చేస్తావని మాట్లాడావు. నీ ప్రాణాన్ని దక్కించుకోవడం నువ్వు ట్రై చేస్తున్నావు కనుక మాకు దిక్కు లేదు అనుకోవద్దు. మాకు దేవుడు ఉన్నాడు. నువ్వు మనిషివి, కానీ నువ్వు కాదు, మాకు దేవుడు ఉన్నాడు. బా, ఆఖరికి బయట వాళ్ళని కాదు, సొంత వాళ్ళ విషయంలో కూడా నిష్ఠూరపడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు అంటే చేయలే, సొంత వాళ్ళు అయ్యండి మీరు కూడా చేయరా అని నిష్ఠూరపడవచ్చు. అబ్బే, ఆ నిష్ఠురాలు కూడా లేవు ఆయన దగ్గర. నువ్వు చేయకపోతే మేము వాడు హామాన్ దగ్గర కాలు వంగటానికి మేము లోపడకపోవటం కాదు, నువ్వు రాణివైనా నిన్ను కూడా లెక్క చేయం. ఎందుకంటే మేము ఆనుకుంది ఆయన మీద. మాకు యెహోవా వేరొక వైపు నుంచి సహాయం పంపును. దేవునికి స్తోత్రం. నువ్వు చేయకపోతే మాకు వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారు నాశనం అగుతున్నారు అన్నాడు. ఒక్క మాట మీరు ఆలోచించండి. ఎస్తేరు ఇంటి వారు ఎవరు? ఎస్తేరు ఇంటి వారు ఎవరు? వాళ్ళ నాన్న పేరు మెన్షన్ చేయబడి ఉంది, ఆ ఫ్యామిలీ ఓకే. కానీ ఆ ఫ్యామిలీలో వ్యక్తిగా చలామణి అయిందా ఈయన కూతురుగా చలామణి అయిందా? అంటే ఏం చెప్పాడో తెలుసు అక్కడ మొర్దెకాయి మాట్లాడిన మాటల్లో, నీవు మాకు హెల్ప్ చేయకపోతే వేరే పక్క నుంచి సహాయం కలుగుతుందంటే యూదుల మాట.
కానీ పర్సనల్గా ఏం చెప్పాడో తెలుసా? నిన్ను నన్ను ఈ పనికి దేవుడు నియమించాడు, మన వల్ల ఈ పని జరగకపోతే నువ్వు నేను మొత్తం మన ఇల్లు పోయి తెప్పించేదాన జాగ్రత్త అన్నాడు. యూదులకు దిక్కు దేవుడు మనల్ని నిలబెట్టాడు ఈ టైం కోసం. మన ద్వారా జరగాల్సిన పని జరగకపోతే ఆయన ఇంకో వైపు నుంచి కార్యం చేసుకుంటాడు, కానీ మన నుంచి ఆశించింది జరగనుందని మనల్ని లేపుతాడు. ఆయన కోపం నీ మీదికి, మన ఇంటి మీద, టోటల్ మన ఫ్యామిలీ మీదకి వచ్చి తెప్పించేదాన్న నువ్వు జాగ్రత్త అని వార్నింగ్ రిలీజ్ చేశాడు. నీవును నీ ఇంటివారు నాశనమగుదురు అన్నాడు. ఎవరు ఇంటివారు? ఆ ఇంటివారు ఎవరు? ఎవరి బిడ్డగా పెరిగింది? ఎవరింట్లోంచి వెళ్ళింది అక్కడికి? లేకపోతే ఇంకా ఆమె ఇంటివారు ఎవరున్నారు? ఉంటే అనాథ ఎందుకు అయింది? ఉంటే ఈయన పెంచాల్సిన అవసరం ఏముంది? శుభ్రంగా అక్కడే పెరిగేదిగా. చూడండి ఆ మాటలు, ఆ మాట ఎక్కడుంది చూడండి ఒకసారి. 4:12 చదువు నాన్న. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగానున్న ఎడల దైవ జనాంగమా, మనం స్పందించాల్సిన టైంలో మనం స్పందించకపోతే, దేవుడు మనకు అప్పగించిన టైంలో మనం రియాక్ట్ అవ్వకపోతే, యూదులకు వేరే వైపు నుంచి సమాధానం వచ్చిద్ది, సహాయం వచ్చి. చదువు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె తండ్రి ఇంటి వారంటే ఎవరండి? సొంత బాబాయేగా ఆయన తండ్రి అంటే. తండ్రి ఇంటి వాళ్ళు అంటే ఈయన కూడా వస్తాడుగా, మనం పోతామని చెబుతున్నాడు. యూదుల విషయంలో ఇప్పుడు నీవు స్పందించాల్సిన సమయం వచ్చింది. అలాగే మన సహోదరుల విషయంలో అన్యాయం జరగటానికి మొదలుపెట్టారు దళితుల మీద, వాళ్ళ విషయంలో మనం స్పందించాలి. లేకపోతే వాళ్ళకి సహాయం లేదని కాదు, దేవుడు తప్పకుండా ఏదో ఒక అద్భుతం చేసి ఏదో వైపు నుంచి హెల్ప్ చేస్తాడు, కానీ దీని విషయంలో స్పందించిన వాళ్ళని మాత్రం లెక్క అడుగుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. అర్థమైందా? ఏదో పక్క నుంచి దేవుడు కార్యం చేస్తాడు, కానీ నువ్వు నేను మొత్తం జాగ్రత్త అన్నాడు. ఓకే, ఇక్కడ తిరుగులేని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ విశ్వాస వీరుడుగా కనపడుతున్నాడు మొర్దెకాయ్. దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు ఏదో ఒక అద్భుతం. దిక్కు లేనోళ్ళు అనుకున్నాయింది, గతి లేనోళ్ళు అనుకున్నాయింది, కానీ ఈ సమయం కోసం నువ్వు రానివయ్యావు. జాగ్రత్త, ఇది టైం. నువ్వు నోరు తెరవాల్సిన టైం. నువ్వు మాట్లాడకపోతే నీవు ఈ సమయం ముందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల అయిపోయిద్దా యూదులకి? లేదు, దేవుడు వేరే వైపు నుంచి సహాయం చేస్తాడు, కానీ మాటలాడక మౌనులైన వాళ్ళందరూ దెబ్బతింటారు. వాళ్ళందరి మీదకి దేవుని కోపం వచ్చింది. మాటలాడక మౌనమైన వాళ్ళందరి మీదకి దేవుని కోపం వచ్చింది. డేంజర్ అది. అన్ని సంఘాలు స్పందించాలి, అన్ని డినామినేషన్లు స్పందించాలి ఈ విషయంలో. ఎందుకంటే అన్ని సంఘాలలో దళిత బిడ్డలు ఉన్నారు, అన్ని సంఘాల్లో ఎస్సీలు ఉన్నారు. పాపం సహవాసంలోకి వచ్చినంత, మందిరంలో ఉన్నంత వరకు వాళ్ళకి సమాన గౌరవం, సమాన విలువలు, కానీ మళ్ళీ పల్లెలోకి వెళ్ళిపోతే ఊరి నుంచి మళ్ళీ అవమానాలు, తిరస్కారాలు అన్నీ. కాబట్టి మన బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసే హక్కులు అవి కనుక ఆ హక్కుల కోసం మనం కూడా పోరాడాలి. ఎందుకంటే దళిత బిడ్డలు క్రైస్తవులు అయ్యారు, చర్చిలో సమానత్వం, సంఘంలో సమానత్వం ఓకే, కానీ సంఘంలోనే ఉండలేదు కదా, మళ్ళీ పోయి ఆ సమాజాల్లో బతకాల్సి వస్తుంది కదా, అక్కడే పని చేయాల్సి వస్తుంది కదా. మరి అక్కడ అవమానాల పరంపర సాగుతున్నప్పుడు మన తోటి సాటి బిడ్డ అవమానపరచబడుతుంటే మనల్ని అనలేదులే అని మనం మౌనంగా ఉందామా? ఇదేనా దేవుని ప్రేమ? ప్రభు బల్లో చేసినప్పుడు మనతో పాటు రక్త సంబంధికులు అయ్యారు కదా, మనమంతా ఇప్పుడు ఒక రక్తానికి చెందిన వాళ్ళమే కదా. నా దేవుని పిల్లలు దళితులైతే నేను దళితుడినే, నా దేవుని పిల్లలు యూదులైతే నేను యూదుడినే. నా హృదయంలో నా తీర్మానం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే నా దేవుని పిల్లలు అంటరాని వాళ్ళంటే నేను అంటరాని వాడిని. నా దేవుని పిల్లలు అవమానపరచబడుతుంటే అవమానం నాది కూడా. అది కాబట్టి నేను దేవుని ముందు ఏడ్చాను, కన్నీరు గార్చాను. స్పష్టంగా జరుగుతున్నటువంటి దారుణానికి నా వంతుగా నేను చేయాల్సిన పోరాటం నేను చేస్తున్నాను. అన్ని సంఘాలకి మళ్ళీ ఒక్కసారి ఈ లైవ్ ద్వారా మళ్ళీ పిలుపునిస్తున్నాను. దయచేసి డినామినేషన్ భేదం లేకుండా సత్యాన్ని ప్రేమించి యేసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకున్న ప్రతి సంఘము, నీ సంఘంలో నువ్వు దేవుని బిడ్డల్లో నువ్వు ఎస్సీల్ని కలిగి ఉన్నావు, అంటరాని వాళ్ళుగా అవమానపరచబడుతున్న దీనుల్ని నువ్వు కలిగి ఉన్న వాళ్ళ కోసం నువ్వు గళం విప్పకపోతే నీకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. జాగ్రత్త, దేవునికి లెక్క చెప్పాలి. అందరికీ పిలుపునిస్తున్నాను నేను. ఇది ఆఖరి మాట. 6 విషయాలు తెలుసుకున్నావు ఇప్పుడు. 7వది ఇప్పుడు చెప్పుకున్నది విశ్వాస వీరుడనే. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఇన్ని క్వాలిటీస్ కలిగాడు కదా. చివరికి ఎస్తేరు నుంచి ఒక సమాచారం వచ్చింది. వార్నింగ్ పంపగానే ఎస్తేరు సరే పెద్ద ఆయన కోపం వచ్చినట్టుంది, గట్టి వార్నింగ్ పంపించాడు. పాయింటే అంటే నిజంగా ఇది నేను స్పందించాల్సిన టైం, తెగించాల్సిన టైం, మాట్లాడాల్సిన టైం. పర్యావసానాలు ఏవైనా కావచ్చు, ఇది నేను స్పందించాల్సిన టైం అని ఒక తీర్మానం చేసింది. ఆయనే నేర్పాడు. ఆయన గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మొర్రపెట్టాడు కదా. హ్యామానుగాడు ఈ దుర్మార్గం కల్పించినప్పుడు, యూద జాతి మొత్తాన్ని నాశనం చేయాలని పథక రచన చేసినప్పుడు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని గోజాడుకున్నాడు కదా. ఈ ఫాస్టింగ్ ప్రేయరు, ఇలా దేవుని మీద ఆధారపడటం అనేది మొర్దెకే నేర్పాడు ఎస్తేరుకి. అప్పుడు సమాచారం పంపించింది, ప్రభువుని వేడుకుంటాను, నేను అంతఃపురంలో ఉన్నటువంటి నా దాసీలు మొత్తం కలిసి ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉంటాం. నువ్వు వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్పి ఈ 3 దినాలు ఉపవాసం ప్రకటించండి. 3 days ఫాస్టింగ్ ప్రేయర్. 3 దినాలు ఉపవాసం ప్రకటించండి. నేను కూడా ప్రార్థన చేసుకొని పోయి రాజు సముఖంలో నిలబడతాను. బ్రతకనిస్తే బ్రతుకుతాను, అనుకున్న పని జరిగిస్తాను. ఒకవేళ బ్రతకనివ్వకపోతే అందరికంటే ముందు నేనే చచ్చిపోతాను. ఈరోజు క్రైస్తవ సంఘంలో జడ్జిలుగా, లాయర్లుగా, రకరకాల అధికారాల్లో, రకరకాల హోదాల్లో దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు. దేవుడు ఇలాంటి సమయాల కోసం నిన్ను ఆ హోదాలో నిలబెట్టి ఉండొచ్చు. మరి సేవకులు మాత్రమే కాదు, ఈ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళలో ఈ లైవ్ అందరి దగ్గరికి వెళ్ళిద్ది. ఇంటర్నెట్లో ఉంటుంది, ఇది యూట్యూబ్లో ఉంటుంది. దేవుని బిడ్డలుగా అన్ని హోదాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది, వేల కొద్ది మంది లాయర్స్ ఉన్నారు, జడ్జిలు కూడా ఉన్నారు, అలాగే చట్టం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఈ విషయంలో తమ తమ బాధ్యతను నెరవేర్చాలి. ఆనాడు ఎస్తేరును అక్కడ ఉంచినట్టు ఇలాంటి రోజుల కోసమే, దేవుని సంఘం శ్రమ పొందకుండా కాపాడటం కోసమే నిన్న ఆ హోదాలో ఉంచాడేమో, ఆ పదవిలో ఉంచాడేమో, ఆ స్థానంలో ఉంచాడేమో. స్వార్థపరులాగా నీ భుక్తి కోసం మాత్రమే నువ్వు పొందిన హోదాను వెలగబెట్టకుండా దేవుని ప్రజలకు మేలు జరుగునట్లుగా నీకు ఇచ్చినటువంటి ఆ హోదాన్ని వినియోగించి నువ్వు చేయదగ్గ పోరాటం నువ్వు చేసి దేవుని ముందు నిలబడు నిర్దోషిగా. లేకపోతే రేపు భవిష్యత్తులో ఘోరమైన నష్టాలను ఎదుర్కొంటావు. నీకు ఒక హోదా ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు. నీ వంతు నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నా, నేను చెప్తున్నా, కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది వ్యక్తిగత లాభం కోసం దళితులకి ఇంత దారుణమైన అన్యాయం జరుగుతున్నా కూడా మేము దళిత సంబంధాలు అని చెప్పుకుంటా గుర్తింపులోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఈరోజు మిన్నకుండిపోయి తప్పుడు తీర్పులకు సపోర్టుగా నిలిచారు. వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, మార్పు చెందాలి. రాజకీయ పార్టీలో మీరుంటే మీరు గళం ఇప్పాలి, కోర్టులో జడ్జిలుగా ఉంటే గళం ఇప్పాలి, లాయర్లుగా ఉంటే గళం ఇప్పాలి. మీరు ఏం చేయగలరు ఇలాంటి విషయాలు ఇచ్చేసి, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళైనా సరే మీ వంతు స్పందన మీరు తెలియజేసి ఎస్తేరు ఎలాగైతే చెప్పిందో, నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు దేవుడు,
చేస్తే ఈ ప్రజల కోసం నా వంతు పోరాటం నేను చేసి మేలు చేస్తాను, లేకపోతే వీళ్ళందరికంటే ముందు నేనే నా ప్రాణాన్ని కోల్పోతానని నిలబడింది ఎస్తేరు. ఆ విధంగా ఆమెను తయారు చేశాడు మొర్దెకై. ఆ తర్వాత వచనం చూడాలి మీరు, అందుకు నేను చెప్తుంది. నేను వెళ్ళండి, అందరికీ ఉపవాసం ప్రకటించండి, ప్రార్థనలో ఉండమనండి, నేను రాజుని వద్దకు ప్రవేశిస్తానంది. 17వ వచనం, 4:17. ఆ మాట విన్నాక మొర్దెకై ఇంకేం బదులు చెప్పక అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. చెప్పింది చిన్నపిల్ల అయినా పెద్దోడైనా, ఆడపిల్లైనా మగబిడ్డైనా, చెప్పింది సరైన పాయింట్ అయితే ఎదురు చెప్పడు మొర్దెకై. అది ఆయన స్పెషల్. ఒక కాపరి అనేవాడికి ఈ కొలత కూడా ఉండాలి. తన ఆత్మీయ బిడ్డలు కావచ్చు, కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, సరైన విషయాన్ని కానీ బోధించినట్లయితే, సరైన స్టెప్ తీసుకోబోతుంటే పసి బిడ్డలాగా అలాగేనయ్యా అలాగేనమ్మా అని లోబడే మైండ్ కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు అవుతారు మొర్దెకైలో. అలాంటి వాళ్ళు రక్షిస్తారు జాతిని. అలాంటి వాళ్ళు తయారు చేస్తారు ఎస్తేరు రాణుల్ని. ఆ తగ్గింపు చూడండి. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా, నీ ఆజ్ఞమ్మా, ఇక ఆజ్ఞ. ఎందుకంటే నువ్వు నేను చెప్పిన దానికి కనెక్ట్ అయ్యావు కదా, ఇక ఆజ్ఞాపించమ్మా, నేను శిరసా వహిస్తాను. ఫాస్టింగ్ ప్రేయర్ తప్పకుండా మొత్తాన్ని ప్రకటిస్తాను. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. బతికితే జాతి కోసం బతుకుదా, బతికితే జాతిని ఉద్ధరించడానికి బతుకుదాం, లేకపోతే వాళ్ళకంటే ముందు మనమే చచ్చిపోదాం, లేకపోతే వాళ్ళకంటే ముందు మనమే కన్ను ముద్దాం. జాతి కోసం బతుకుదాం, దేవుని కోసం బతుకుదాం. పోమ్మా నా బంగారు తల్లి, విను, నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టు కదా ఎస్తేరు. నువ్వు చచ్చిపోతే నేను బతికుంటానా? పోతే మనమే పోదాం. ముందుగా బతికితే మన బతికి అందరిని బతికిద్దాం. ఇది మొర్దెకై గుండె ఘోష. ఆ స్పందన నుంచి వచ్చిన రాగానే వెంటనే లోబడ్డాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇక తర్వాత కథ అంతా మీకు తెలుసు. అద్భుతంగా ఎస్తేరు ఆమోదం పొందింది. హామానుని ఉరికి ఎక్కించింది. హామాను ద్వారా తాకీదులు అందుకొని యూదుల్ని చంపడానికి సిద్ధమైన వాళ్ళందరికీ ఒక్క దినం ముందే హతులయ్యే పరిస్థితి. ఎవరైతే కుట్ర చేసి దుర్మార్గం చేసి నాశనం చేయాలనుకున్నారో వాళ్ళ నాశనాన్ని వీళ్ళు కళ్ళారా చూసేటట్టు జీవం గల నా దేవుడు చేశాడు. అలా దేవుడి చేత అద్భుతమైన నడిపింపు పొంది ఆనాడు జాతికి వచ్చేటువంటి ఆ గొప్ప విపత్తు నుంచి కాపాడే విషయంలో మొర్దెకై ఎంత కీలక భూమిక, ఎలా కీలకమైన పాత్ర పోషించాడో ఒక్కసారి ఆలోచించి, ఈరోజు ఒక దైవ సేవకుడుగా, కాపరిగా, దేవుని సంబంధిగా ఉన్న నీవు ఈ మొర్దెకైలో ఉన్నటువంటి కొలతలన్నిటిని కలిగి ఉంటే నీ సేవకు అది గొప్ప ఆశీర్వాదం, పరిచర్య రాణింపుకు అది గొప్ప కారణం అవుతుంది. ఈ 8 లేక 9 సంగతులు దాదాపు నేను చెప్పాను. 8 సంగతులు. ఈ సంగతులని దయచేసి మనస్కరించి మరి మీ వంతుగా మీరు ఏ విధంగా సిద్ధపడాలో కొంచెం ఆలోచించండి. ప్రసంగం ముగించగానే అమ్మాయి అయిపోయింది ఇక బోబెట్ అని పరిగెత్తకుండా బో కోసం కొద్దిగా ఏవైతే రాసుకున్నారో కొంచెం రాసుకున్న వాటిని కొంచెం అబ్జర్వ్ చేయండి, ధ్యానించండి, పరిశీలించండి. ఇందులో నేనున్నానా? ఈ స్థితిలో నేనున్నానా? నేను బెండ్ అవుతున్నానా? నేను ఎక్కడన్నా లోపడుతున్నాను? సేవకు వస్తే ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన సిలువనెత్తుకొని వాడు నన్ను వెంబడింపవలెను. తన ప్రాణంతో సహా ద్వేషింపుకుంటే వాడు నాకు పాత్రుడు కాదని యేసయ్య చెబితే ఎవరి కోసం ఆలోచిద్దాం? ఎవరి కోసం మనం తప్పిద్దాం? ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టొద్దని దేవుడు మాట్లాడితే రకరకాల సమస్యలను పెట్టుకొని దిగజారిపోతున్న దైవజనులు ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు సేవకి? సరి చేసుకోండి, రోషం తెచ్చుకోండి. దేనికి బెండ్ అవ్వకూడదు, మనం దేనికి బెండ్ అవ్వకూడదు. మన బాధ్యత మనం నెరవేర్చాలి, పిలిస్తే వెళ్ళిపోవాలి, అంతే. ఆయన ముందు నిలబడాలి. బడా నమ్మకమైన దాసుడ దారాన్ని దగ్గరకు తీసుకొని జస్ట్ ఒక్కసారి అట్ట దగ్గరకు తీసుకుంటే చాలు. ఆ బంగారు నోటితో నమ్మకంగా చేసేవారా, నేను నీకు ఇచ్చిన పని కష్టపడ్డా బిడ్డ దారా అనిపించుకుంటే ఈ జన్మకి అంతే జాలిగా. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి.
సేవ అనేది ఏదో పూల మీద నడకని పొరపాటును కూడా అనుకోవద్దు. సేవ అంటేనే చావని ఫిక్స్ అయ్యి వచ్చావు కదా, అన్నిటికీ చనిపోవాలని ఫిక్స్ అయ్యి వచ్చి ఆహానికి చావాలి, స్వార్థానికి చావాలి, భోగాలకు చావాలి, సమాజంలో విలువలకు చావాలి, అన్నిటికీ సిద్ధమై సేవకు వచ్చావు. మళ్ళీ ఎందుకు అటు ఇటు కాకుండా మళ్ళీ సగం సగం పరిశీలించుకొని సరి చేసుకొని దేవుని వైపు మళ్ళుకుందాం. దేవా, మొర్దెకాయలాగా నన్ను కూడా ఆ విధంగా ఆయత్తపరిచితంటే అంటూ ప్రార్థన ఉందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి.